తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలో మార్చి 23న మెగా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో పైపులు దగ్ధమైన కేసులో సెక్యూరిటీగా పనిచేస్తున్న తిప్పగుడిసె రామును అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. శనివారం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలిపారు. అనంతరం ఈ కేసులో పాల్గొన్న పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మార్చ్ 23 సోమవారం రాత్రి ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ స్టాక్ యార్డ్లో రాత్రి అరౌండ్ 10:30కి ఒక ఫైర్ స్టార్ట్ అయింది. అరౌండ్ 10:45కి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు, మేము కూడా అందరూ వచ్చాము. సో అరౌండ్ 2:30కి ఆ ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది, ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 7 ఫైర్ టెండర్స్తో ఆ ఫైర్ని కంట్రోల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత అక్కడ ఇమీడియట్గా దాని మీద విచారణ చేపట్టాము, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఆ ఇన్సిడెంట్ మీద క్రైమ్ నెంబర్ 76/26 అండర్ ఫైర్ యాక్సిడెంట్ కింద అది తుళ్లూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరంగా ఫైర్లో ఆల్మోస్ట్ 9 crores వర్త్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ అయిందని వాళ్ళు అంచనాకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా అక్కడ రాత్రి ఈ ఎఫ్ఎస్ఎల్ టీమ్ రావడం జరిగింది, క్లూస్ టీమ్ రావడం జరిగింది. వాళ్ళు అక్కడ వచ్చి ఫోరెన్సిక్ శాంపిల్స్ అన్నీ గ్యాదర్ చేయడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా దాని మీద అది ఎలా జరిగింది, దానికి కారణాలు ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇది రాజధాని ప్రాంతంలో 3వ ఇట్లాంటి ఫైర్ ఇన్సిడెంట్. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీనికి కారణాలు ఏమున్నాయి, ఎందుకు ఈ కంటిన్యూస్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దీని మీద ఎవరైనా చేస్తున్నారా, ఎవరైనా చేపిస్తున్నారా, దీని మీద ఏమైనా కుట్ర కోణం ఉందా కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సో ఇమీడియట్గా ఈ సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. దీని మీద సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఈ ఇన్సిడెంట్ను తీసుకొని దీని మీద సమగ్ర విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో డిఎస్పీ తుళ్లూరు ఇన్స్పెక్టరు, ఐటీ కోర్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా మా రేంజ్లో ఉన్న మిగతా 4 జిల్లాల నుంచి కూడా ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ ఉన్న మంచి ఆఫీసర్స్ని, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ని ఎస్ఐటీలో పెట్టడం జరిగింది. సో ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఈ ఇన్సిడెంట్ మీద విచారణ చేపట్టడం జరిగింది. సో దాంట్లో ఈరోజు ఎవరైతే అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారో తిప్పగుడిసె రాము, అక్కడ అతను గత సంవత్సరం నుంచి అదే సైట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర. ఈ ఫైర్ తిప్పగుడిసె రాము అనే అతను సెక్యూరిటీ గార్డే స్టార్ట్ చేశాడని మేము ఇప్పటి వరకు అది ఒక ప్రైమరీ నిర్ధారణకి వచ్చాము. సో ఈరోజు ఈ తిప్పగుడిసె రాముని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఇది సెక్షన్ 326G ఆఫ్ BNS కింద అతని మీద కేసు నమోదు చేసి కేసు ఆల్టర్ చేసి అతనికి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఎప్పటి నుంచి ఇది ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఫస్ట్ ఈ తిప్పగుడిసె రామును మేము విచారించాము, ఆ రోజు కూడా విచారించాము. ఆ రోజు నుంచి మేము నోటీస్ చేసింది ఏంటంటే అతను ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్స్ ఇస్తున్నారు, ఇన్కన్సిస్టెంట్ ఆన్సర్స్ ఇస్తున్నాడు. దాంతో మాకు ఫోటో గ్రూపులో పెట్టడం జరిగింది.
సో ఇది ఇప్పటి వరకు ఈ రాము చెప్పిన వర్జన్ పరంగా అతను నేరం ఒప్పుకోవడం జరిగింది. దాన్ని బట్టి అతన్ని ముద్దాయిగా మేము చేర్చి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. కానీ ఇంకా కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఇతను చెప్పిన వర్జన్ ఎంతవరకు కరెక్ట్, ఇతను దీని మీద ఏమైనా కుట్ర కోణం ఉందా లేదా, ఇతను ఎవరైనా చెప్తే చేశాడా అనేది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ విల్ కంటిన్యూ. అదేవిధంగా ఏదైతే ఈ 3 ఇన్సిడెంట్స్ జరిగాయో ఆ 3 ఇన్సిడెంట్స్కి ఏమైనా లింక్ ఉందా అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము. సో ఈ చాలా సెన్సిటివ్ కేసు, చాలా కీలకమైన కేసులో అడిషనల్ ఎస్పీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిఎస్పీ తుళ్ళూరు మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా చాకచక్యంగా ముద్దాయిలని ట్రేస్ చేయడం జరిగింది, ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ మొత్తం టీంని ఈరోజు సర్టిఫికెట్స్ ఇచ్చి అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజధాని అమరావతి రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శనివారం కమిషనర్గా వి విజయరామరాజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కమిషనర్ ఏ భార్గవ్ తేజ, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారులు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి యొక్క విశిష్టతను గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మనమందరం స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈ తీర్మానంలో మనం అందరం కూడా భాగస్వాములు అవటం మనందరి సుకృతం. అధ్యక్ష, మొదటగా ఈ అంశం మీద సానుకూలంగా స్పందించి తిరిగి మరలా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి సారథ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గొప్ప రాజుల్లో శాతవాహనులు ఉన్నారు. అధ్యక్ష, ఈ ప్రపంచంలో ఈ ప్రాంతంలో ఒక రాజ్యమే కాదు, ఒక పట్టణమే కాదు, ఒక సంస్కృతి, శిల్పకళా సంపద, అన్ని రకాలైన విశిష్టతలు కలిగి ఉన్న ప్రాంతం అమరావతి ప్రాంతం. అధ్యక్ష, దీని పూర్వం ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని కూడా చెప్పేవాళ్ళు. అధ్యక్ష, క్రీస్తు పూర్వం 230 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 230 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 225 వరకు శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అధ్యక్ష, శాతవాహనులు మొట్టమొదటి రాజధాని పైఠాన్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అంటే నేటి అమరావతిలో భాగమైన ధాన్య కటకం అంటే నేటి ధరణికోట, అమరావతిని అనుకున్న ధరణికోట కేంద్రంగా పరిపాలన సాగించారు. అధ్యక్ష, దీనికి ఆధారాలు, చారిత్రక ఆధారాలు ఇతిహాసాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, అదేవిధంగా మహాభారత యుద్ధంలో ఉంది. అంతేకాకుండా మైదవోలు శివస్కందవర్మ చేసిన మైదవోలు శాసనంలో తెలుగువారి ప్రస్తావన ఉంది. అంతేకాకుండా శాతవాహనుల రాణి అయిన నానాఘట్ శాసనంలో ఈ వివరాలు ఉన్నాయి. అధ్యక్ష, అంతేకాదు కాళింగ దేశ రాజైన కార్వేల్ని హాతిగుంప శాసనంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన స్పష్టంగా ఉంది. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో మౌర్య చక్రవర్తుల తర్వాత అశోక చక్రవర్తి కాలంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రులు సామంతులుగా ఉండేవారు. ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత శాతవాహనులు చాలా ఉత్కృష్టమైన పరిపాలన సాగించారు. అధ్యక్ష, అందులో భాగంగానే ధాన్య కటకం నుంచి పరిపాలన సాగించారు. దాదాపు 3 వంతులు భారతదేశాన్ని ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా శాతవాహన పరిపాలన కాలంలో 3 వంతులు ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం 3 వంతుల పరిపాలన కిందకు వచ్చింది. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది రాజులు తర్వాత విష్ణుకుండినులు కానీ, రెడ్డి రాజులు కానీ, విజయనగర సామ్రాజ్యం, ధాన్య కటకం అంటే చాలా ధనధాన్యాలతో వెలసిల్లిన ప్రాంతం. అధ్యక్ష, అందుకనే కృష్ణానది తీరం ఉన్నది. అధ్యక్ష, ఇది చారిత్రాత్మకంగా ఈ రకంగా ఉంటే భౌగోళికంగా భారతదేశంలో 3 వంతులు ఉంటే వీళ్ళ పరిపాలన, ఈ ప్రాంతంలో బౌద్ధ మతం చాలా గొప్పగా వెలసిల్లింది. అందుకోసమే మనకి ఘంటసాల కానీ, బట్టిప్రోలు కానీ ఈ రోజున అమరావతి సిఆర్డీఏ ప్రాంతంలో ఇన్వాల్వ్ చేశారు, అందులో భాగం అయింది. అలాగే జైన మతం ఇక్కడ చాలా గొప్పగా ఉంది. దానిలో భాగంగా
మా నియోజకవర్గంలో తుళ్ళూరు మండలం వర్ధమానపురం అనే పేరుండేది, దాన్ని ఈరోజు వడ్డమాన్గా పిలుస్తున్నారు. వడ్డమాన్ జైన మతం ఉంది. తర్వాత వైదిక మతం ఇక్కడ ఉంది. తర్వాత శాతవాహనుల రాజులు వైదిక మతం ఆచరించారు, రాణులు బౌద్ధ మతం ఆచరించారు. అదేవిధంగా మరి హిందూ మతం కూడా చాలా గొప్పగా తర్వాత కాలంలో పరిడ వెళ్ళింది అధ్యక్ష. అందుకోసం ఈరోజు కనకదుర్గమ్మ దేవాలయం కానీ, అమరావతి అమరలింగేశ్వరం కానీ, ఇటువంటి అన్ని రకాల తర్వాత రాజధాని అమరావతి చట్టబద్ధతకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం అయిన అనంతరం రాజధాని రైతులతో సమావేశం జరిగింది. అనంతరం రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. 2 శుభాలు జరిగినాయి ఈరోజు. ఒకటి, శాశ్వత రాజధాని అమరావతి అని దీన్ని పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం కొరకు ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ముందుగా అమరావతి రైతులందరి తరపున అట్లానే జేఏసీ సభ్యుడిగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అట్లాగనే పవన్ కళ్యాణ్ గారికి, అట్లానే మా బీజేపీకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెండోది, క్యాపిటల్ గెయిన్. మేమందరం కూడా ఆ రోజు 2016-17 ఆ ప్రాంతంలో అరుణ్ జైట్లీ గారిని కలిసాం క్యాపిటల్ గెయిన్ అని. ఆ రోజు వెంకయ్యనాయుడు గారి సహకారంతో అరుణ్ జైట్లీ గారిని కలిస్తే వారు కొంత సమయం ఇచ్చారు. కాలక్రమేణా ఈ అమరావతి విధ్వంసం జరిగిన మూలన ఆ ప్రక్రియ రైతులు ఆ ఫలాలు అందుకోలేకపోయారు. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాపిటల్ గెయిన్ ఇవ్వటం మొదటిసారి ఒకటైతే దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కొరకు మా జేఏసీ గౌరవ సభ్యులు మాదల శ్రీనివాస్ గారు మొన్న బ్యాంకింగ్ వ్యవస్థను ఇక్కడ శంకుస్థాపన చేయడానికి నిర్మలా సీతారామన్ గారు వచ్చిన సందర్భంలో మా జేఏసీ తరఫున మాదల శ్రీనివాస్ గారు నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక మంత్రి అయినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి సీతారామన్ గారికి విన్నవించడం జరిగింది మాదలవాసు గారు. అది కూడా ఈరోజు వచ్చింది ప్రకటన. 2031 వరకు క్యాపిటల్ గెయిన్ అనేది ఈ అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులకి వర్తించదు, మినహాయింపు ఇచ్చారు. దీనికి కూడా మరి కేంద్రం తరఫున నరేంద్ర మోడీ గారికి, అట్లాగనే నడ్డా గారికి, అట్లాగనే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మా జేఏసీ తరఫున మన అమరావతి రైతు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రతి ఒక్క శాసనసభ్యుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్, జోహార్ అమరావతి అమరవీరులకు, జోహార్ అమరావతి అమరవీరులకు, జై హింద్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రత్యేక అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఏకైక రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని ఒక చట్టబద్ధత తీర్మానం చేయడం అనేది రైతులుగా మేమెంతో చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే దీన్ని వెంటనే కేంద్రానికి పంపించి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ బిల్లుని పాస్ చేసి వెంటనే కేంద్రం ద్వారా కూడా అమరావతి ఏకైక రాజధాని అనే ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకుగాను ముందుగా కూటమి ప్రభుత్వం వారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం వారికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మద్రాసీలుగా ఉన్నప్పుడు మద్రాసు నుంచి తెలుగువారిగా మనం విడిపోయిన తర్వాత మనకు ఒక రాజధాని లేదని చెప్పి గతంలో ఫస్ట్ మద్రాసు ఉండేది, ఆ తర్వాత తెలుగువారిగా విడిపోయిన తర్వాత మనం కర్నూలు రాజధాని జరిగింది, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్, ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకంటూ ఒక రాజధాని కావాలని చెప్పి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించి అమరావతి నిర్మాణానికి ప్రారంభం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా చంపేయాలని ఎంతగానో కుట్రలు కుతంత్రాలు చేసింది. 5 ఏళ్లుగా అహర్నిశలు పోరాటం చేసి మన రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రజల సహకారంతో అటు భగవంతుడి దయతోటి ఎలాగోలా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం. ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతి ప్రపంచ స్థాయిలో అజరామరంగా నిలబడబోతున్నందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం.